ఈ రోజు క్లాస్లో స్టూడెంట్స్ ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు చూద్దాము. ఆల్మోస్ట్ థియరీ క్లాసెస్ అన్నీ కూడా వీళ్ళకి అయిపోయి ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క టాపిక్లో హెయిర్ స్టైల్ ఒకరు, మేకప్ ఒకరు, ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. రావద్దు, ఈ పార్ట్ మనం లెవెల్ చేసుకోవాలి. అంటే ఇది యూజ్ చేయాలి, కోమ్ ఎండింగ్ యూజ్ చేసి ఫ్రంట్ చూడు ఒకసారి మిర్రర్లో ఈక్వల్ ఇట్లా రావాలి. ఇట్లా ఎక్స్టెన్షన్ మళ్ళీ పెడతావా, పిన్స్ పెడతావా, బ్యాక్ మళ్ళీ చేయక రాదు. ఇంకా పిన్స్ ఒకటి కావాలంటే పిన్స్ పెట్టుకో, ఎక్స్టెన్షన్ ఫిక్స్ చేసి జడ వేయాలి. గట్టిగా స్కాల్ప్ దగ్గరికి ఉండాలి. ఇంకా అట్లా కొంత దూరం గట్టిగా వేసుకొని రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవాలి. అప్పుడు ఫిక్స్ అయిపోతుంది. ఇంకా అందుకే ఈ క్లాస్ చెప్పేటప్పుడు అబ్జర్వేషన్ 50% రావాలనేది. అంటే అంత బాగా చూడాలి, వినాలి చెప్పేటప్పుడు. చేసేటప్పుడు ఆ సగం రావాలి. అలా ఈలోపు ఇది వాడేసుకోలేకపోతుంది కదా వైపు. ఏంటి మళ్ళీ ఆడినాక మళ్ళీ పేపర్ మీద ఒక చేతి ఇది కూడా పేపర్ మీద టైం పడుతుంది. 1 అవర్ పెట్టదా? పేపర్ మీద మిషన్ మా మీద డైరెక్ట్ వేసేసుకుంటారా మరి? ఇంకా పేపర్ పెట్టేసుకుంటే బ్యాక్ హోమ్ చేసినా ఓకే. హెయిర్ బ్యాండ్ అనేది పెట్టుకోవాలి. ఇంకా బ్యాక్ చేసి స్ప్రే చేసుకోవాలి. అది ఇప్పుడు రావుదా? ఇది ఓకే. ఇప్పుడు డమ్మీ కాబట్టి బాగానే ఉంటుంది. రియల్ హెయిర్కి వచ్చేసరికి స్ప్రే చేసుకోవాలి. అంటే రబ్బర్ బ్యాండ్ వేసుకుంటే ఇంకా ఈవినింగ్ వరకు కూడా చూడదు. మళ్ళీ మనం చేసేటప్పుడు ఈ పిన్స్ ఎటువంటి డిస్టర్బెన్స్ ఉంటుంది ఇక్కడ. అంటే పట్టుకొని కోమ్ చేసుకొని అప్పుడు తీసుకోవాలి. ఇక్కడ ఈ హెయిర్ తీసుకొని మళ్ళీ 3 సెక్షన్స్ వేసి దీన్ని స్టెప్ డేర్ లాగా యాడ్ చేసుకోవాలి. ఇది రియల్ హెయిర్కి డిస్టర్బ్ అయిపోతాయా? ఏం అవ్వవు. ఎక్కువ లాగొద్దు. మనం వాంటెల్లి ఎక్కువ లాగొద్దు. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. పట్టి లాగితే ఏదైనా వచ్చేస్తుంది. ఇది ఒకటి అల్లేసుకున్నావు కదా, ఇక్కడ హెయిర్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్లోనే యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక స్టెప్ అల్లేసి ఇప్పుడు ఇటువైపు నుంచి యాడ్ చేసుకోవాలి. అది వదిలేసి పట్టుకున్నాను. ఇటువైపు నుంచి యాడ్ చేసుకోవాలి. ఫింగర్తో కూడా తీసుకోవచ్చు. ఎవ్రీ టైం కోంబ్ అవసరం లేదు. మన ఫింగర్స్ తోటే మాక్సిమం సెట్ చేసుకోవచ్చు. నీట్గా లేకపోతే కోంబ్ వాడచ్చు. ఇట్లా గ్యాప్ రానివద్దు. అంటే హెయిర్ ఇక్కడ నుంచి కూడా తీసుకోవాలి కొంచెం. ఇప్పుడు కోంబ్ చేసుకుంటే చేసుకోకండి. ఒక్కదాన్ని బాగానే వేసుకో. గ్రేట్, వితౌట్ ఎనీ హెల్ప్. చాలామంది యూట్యూబ్ చూసాక, నా వీడియోలు చూసాక కాల్ చేస్తుంటారు. మేకప్ కోర్సు, హెయిర్ స్టైల్ కోర్స్ ఎంక్వైరీ కోసం అని. చాలామంది ఏంటంటే మాకు ఏమీ రాదు, అసలు బేసిక్గా టచ్ చేయలేదు, అసలు ఈ ఫీల్డ్ అసలు ఏం తెలియదు మాకు, ఎలా చేయాలి, మీకు నేర్పిస్తారా కంప్లీట్గా అని చెప్పేసి భయం ఉంటుంది. అమౌంట్ పే చేశాక అంత వేస్ట్ అవుతుంది, ఇంత తక్కువ పీరియడ్లో వచ్చేస్తుందా లేదా వర్క్ అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. బట్ అలాంటి భయాలు మీకు ఏం అవసరం లేదు. మీకు అసలు ఏం వర్క్ టచ్ లేకపోయినా కూడా బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు నేను కంప్లీట్గా హెయిర్ స్టైల్స్ అయినా, మేకప్ అయినా అన్నీ కూడా డీటెయిల్గా నేర్పిస్తాను. మీకు వచ్చేంత వరకు కూడా మీరు నేర్చుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఎలాంటి భయం లేకుండా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వెంటనే జాయిన్ అయిపోయింది కోర్సులో. ఇక్కడ బేసిక్ హెయిర్ స్టైల్ అవుతుంది. ఇక్కడ హెయిర్ స్టైల్ కంప్లీట్ అడ్వాన్స్ హెయిర్ స్టైల్ లాగా వెళ్తుంది. ఏ కలర్స్ యూజ్ చేస్తున్నారు? 007 003 వస్తుందా? చూడండి వస్తుంది. మన దీంట్లో అనిపించగా జనరల్గా మేకప్ అండ్ హెయిర్ స్టైల్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒకరి మీద ఒకరు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటారు. బట్ ఈ రోజు వచ్చేసి నేను నా మీద ప్రాక్టీస్ చేయమని చెప్పాను. ఎందుకంటే కొంచెం మిస్టేక్స్ అనేవి వాళ్ళకి ఫాస్ట్గా తెలుస్తాయి, ఈజీగా. నెక్స్ట్ టైం వేరే వాళ్ళకి ప్రాక్టీస్ చేసుకున్నప్పుడు ఈజీగా వాళ్ళు మిస్టేక్ లేకుండా వేయగలుగుతారు అని చెప్పేసి ఈ విధంగా నా మీదనే ప్రాక్టీస్ చేయించాను. ఫస్ట్ పాయింట్స్ నోట్ చేసుకో. ఐబ్రోస్ సెంటర్ ఒకటి, ఇయర్ దగ్గర నుంచి పాయింట్ నోట్ చేసుకొని డైరెక్షన్ అనేది ఈ విధంగా వెళ్ళాలి. నోస్ వచ్చేసి కొంచెం చూసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ ఇది ఫోల్డ్ ఒకటి. డార్క్నెస్ ఎంత వస్తున్నాయో తీసుకోవాలి.
ఎక్కువ రౌండ్ చూసుకొని కొంచెం దూరం పెట్టేయాలి. ఎక్కువ స్ప్రెడ్ అవుతుందేమో కదా మ్యామ్ అది అట్లానే. ఇక్కడ వీళ్ళు వచ్చేసి ఒకరి మీద ఒకరు ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. ఎయిర్ బ్రష్ అనేది ఫౌండేషన్ ఎలా మనం స్ప్రే చేయొచ్చు. అదే మాన్యువల్గా అయితే మనం బ్రష్తో ఈజీగా బ్యూటీ బ్లెండర్తో బ్లెండ్ చేయొచ్చు. బట్ ఎయిర్ బ్రష్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ ప్రాక్టీస్ అనేది అవ్వాలి. ఫస్ట్ పేపర్ మీద ప్రాక్టీస్ చేస్తారు, తర్వాత ఈ విధంగా స్కిన్ మీద ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఒకరికొకరు వేసుకుంటూ ఉంటారు, ఎవరు లేకపోతే నా పైన వేస్తూ ఉంటారు. మీరు కూడా ఈ విధంగా పర్సనల్ అటెన్షన్తో కంప్లీట్ బేసిక్ టు అడ్వాన్స్ మేకప్ కోర్స్ థియరీ అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ కంప్లీట్గా నేర్చుకోవాలనుకుంటే మాత్రం మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. ఫైనల్గా చూస్తే ఈ విధంగా ఫస్ట్ టైం ప్రాక్టీస్ అయినా కూడా వాళ్ళు చాలా బాగా వేశారు స్టూడెంట్స్. నాకు చాలా బాగా నచ్చింది. సో ఇలా రోజు ఏదైనా కూడా ప్రాక్టీస్ చేస్తే రాకుండా ఏ వర్క్ కూడా ఉండదు, కంప్లీట్గా నేర్చుకోవచ్చు. మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే జాయిన్ అవ్వచ్చు. ఎయిర్ బ్రష్ అంటేనే నో మేకప్ లుక్. ఇక్కడ చూస్తే స్కిన్ చూస్తే మీరు క్లియర్గా ఎంత ఫ్లాలెస్గా ఫినిషింగ్ అయితే నీట్ అపిరెన్స్ కనిపిస్తుంది. సో ఇలాంటి మేకప్స్ మీరు కూడా నేర్చుకోవాలనుకుంటే వెంటనే మా కల్పన అకాడమీలో జాయిన్ అయిపోండి. మీరు కూడా పర్ఫెక్ట్గా వర్క్ నేర్చుకోవచ్చు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ అయితే రెగ్యులర్గా చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.